ఈరోజు ఎవరైనా ఒకవేళ దేవుడు నాకు ఏది మేలు చేయలేదంటే అతడు పచ్చి అబద్ధికుడు అన్నమాట. దేవుడు మేలు చేయని వారు ఎవ్వరు ఈ లోకంలో లేరు. ఇంకోటి, దేవుడు ఎప్పుడు మేలే గాని ఎవరికి కీడు చేసేవాడు అసలు ఆయన స్వభావంలోనే లేదది. మనుషులు కీడు చేస్తారేమో కానీ దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు. ఆయన హృదయపూర్వకముగా నరులకు దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయువాడు వాడు. మరి ఎందుకు మనకు దుఃఖాలు వస్తాయి, ఎందుకు సమస్యలు వస్తాయంటే అది మన బుద్ధిహీనత వలన, మన విరోధి అయిన అపవాది తంత్రముల వలన అనేకులు రకరకాల ఇబ్బందుల్లో ఇప్పటికీ పడుతున్నారు. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఇబ్బందులు ఉంటాయా ఉండవా? సమస్యలు వస్తాయా రావా? అనారోగ్యాలు వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. కానీ మరి తేడా ఏంటి? ఆపత్కాలములో నాకు మొరపెట్టు, నేను నీకు 6 నెలల తర్వాత జవాబిస్తానా? వెంటనే మన కష్టాన్ని కన్నీటిని ఒక్క క్షణం కూడా చూడలేరు.